మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నేను నా పేరు ఎస్ మోసిన్ అహ్మద్. మా దర్గా హజరత్ ఇఫ్తార్ అలీ ఖాన్ దర్గా ఉంది. ఆ దర్గాకి సంబంధించి మన ప్రాపర్టీ మా పూర్వీకులది. ఈ నా ప్రాపర్టీ అనేసి అఫ్జల్ ఖాన్ హరాస్మెంట్ చేస్తూ ఉన్నాడు. ఇందువల్ల మా బరియల్ గ్రౌండ్ ఉంటే దాన్ని క్లీన్ చేసానికి వస్తే దాన్ని కూడా అబ్జెక్షన్ చేస్తున్నాడు. వాళ్ళ కొడుకు సబ్ ఇన్స్పెక్టర్ వీళ్ళు ముగ్గురు కలిసి కొమ్మక్కయ్యి మమ్మల్ని చాలా టార్చర్ చేస్తున్నారు. మేము పర్మిషన్ అడిగితే పర్మిషన్ ఇవ్వడం లేదు. ఇంకా ఏమంటే మనం సబ్ ఇన్స్పెక్టర్కి కంప్లైంట్ చేస్తే ఆయన సబ్ ఇన్స్పెక్టర్ వచ్చి అఫ్జల్ ఖాన్ ఫోన్ చేసి అఫ్జల్ ఖాన్ ఏం చెప్తాడో అది వీడు చెప్తా ఉంటాడు. వీడు గవర్నమెంట్ ఎంప్లాయా, అఫ్జల్ ఖాన్ గవర్నమెంట్ ఎంప్లాయా చెప్పండి. వీడు హర్షద్ ఏం చేస్తాడంటే ముగ్గురు కలిసి కొమ్మక్కయ్యి ఏం చేస్తారంటే మీరు ఇది కట్టాలంటే సమ్ అమౌంట్ అడుగుతా ఉన్నారు. ఎట్లా చేయాలి? మా జాగా మేము కట్టుకునేది కూడా అమౌంట్ ఇవ్వాలనా? మా పూరికులది మా బరియల్ గ్రౌండ్ పడిపోయింది, గోడ పడిపోయింది, కుక్కలు పోతా ఉన్నారు. అది ఇది చాలా కుప్ప చీరిపోయింది. దాంట్లో ఇంచుమించు 35 లోడ్ కుప్ప ఎత్తినాము. ఎత్తిన తర్వాత ఇప్పుడు చూడండి బరియల్ గ్రౌండ్ ఎట్లా ఉందనేసి. ఇప్పుడు దానికి అడ్డంగా గోడ కట్టడానికి వస్తాడు. ఇప్పుడు కూడా ఇబ్బంది పెడతా ఉంటారు. ఇప్పుడు ఏం చేస్తాడు అంటే మేము ఇంట్లో వెళ్ళినప్పుడు మా దర్గా దగ్గర వచ్చి ఫోటో పట్టి ఆర్డర్లు ఉంటే ఎవరెవరో తాగేసి మనిషిని పంపిస్తున్నాడు. డిఎస్పీ గారిపై కంప్లైంట్ ఇస్తాను. ఇప్పుడు నా పేరు ఎస్ తహసీనా అంజుమ్. మండీ వీధిలో సంబంధించిన ప్రెసిడెంట్ గారికి కరీముల్లా హుసేన్ కూతుర్ని నేను. మా ఇంట్లో మా ఆడవాళ్ళు మేము దర్గా పూజ చేసేటప్పుడు కానీ ఇంట్లో మగవాళ్ళు లేని సమయంలో కానీ మా పైన తాగుబోతుల్ని పంపించేసి ఫోటోలు తీసుకొని పైన కేసు పెడతాము, మీరంతా మా ప్రాపర్టీ అని మా పైన కబ్జా చేస్తా ఉన్నారనేసి డొమ్మి కేసులు పెట్టి మా పైన ఇబ్బంది పెడుతున్నారు. మొన్న శుక్రవారం రోజు సాయంత్రం పూజ చేసుకుంటా ఉంటే నలుగురిని పంపించినాడు. వాళ్ళని చూస్తేనే భయం వచ్చేసింది మాకు. అలా చూసుకొని ఫోటోలు వీడియోలు తీసుకొని పోతా ఉన్నారు. ఏమున్నా అబ్జెక్షన్ చేస్తున్నారు. మీరు ఇలా చేస్తారంటే మీ పైన కరెంట్ బిల్లు కట్ చేస్తాము, రోడ్లు వేసడానికి ఇవ్వము, మీ ఇల్లు ఖాళీ చేస్తున్నాము అనేసి మా పైన దాడి చేస్తున్నారండి. ఎమ్మెల్యే సార్ దగ్గర కూడా మేము ఇంతమంది పోయి వచ్చినాము. సార్ మాకు హెల్ప్ చేస్తున్నారు. మాకు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాం.